దేవుడు మంచివాడు. చెప్పండి అందరూ కూడా. దేవుడు మంచివాడే కాదా? ఎలాంటి మంచివాడు మీరు చెప్పాలి. చాలా చాలా మంచివాడు. పాట ఉన్నారా? యేసు మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. ఆ పాటను మనం సండే స్కూల్ పిల్లలు చాలా బాగా పాడతారు. ఈ సమయంలో మరొకసారి యేసుక్రీస్తు ప్రేమను వివరించాలని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం చర్చించేటువంటి ప్రేమ అంశం చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా చిన్న బిడ్డల్ని మనం లాలిస్తూ ప్రేమిస్తూ వాళ్ళకి ఎంత హక్కున చేరాలనుకున్నా, వారికి హక్కున చేర్చాలనుకున్నా వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తారు కదండి. చాక్లెట్ ఇస్తే ఒకలాగా, ఇంకా చాక్లెట్లో రకరకాలు ఉంటాయి. 5 స్టార్ చాక్లెట్ ఇస్తే ఒకలాగా, డైరీ మిల్క్ ఇస్తే ఒకలాగా ఆ ప్రేమ ఉంటుంది కదండి. చిన్నపిల్లలకి ఏదైనా తాయిలం ఇస్తే తప్ప వాళ్ళు అంతగా మనకి అట్రాక్ట్ అవ్వరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లంచం ఇవ్వాల్సి ఉంటుంది కదండి. వాస్తవం ఒప్పుకోవాలి. భార్య కూడా లంచం ఇస్తే తప్ప నిన్ను ఎక్కువగా ప్రేమించదు. అంతేనా శ్యామ్? పండక్కి చీర కొనకపోతే ఎలా ఉంటుంది? ఇంట్లో రచ్చే కదండి. కాబట్టి అలాంటి రచ్చ జరగకుండా ఉండాలంటే ప్రేమించడానికి ఏదో ఒకటి చేయాలి, ప్రేమ పొందుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. అలాంటిది ప్రేమ. ఈ రోజున ప్రేమ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. దేవునికి మనం చాలా వాగ్దానాలు ఇచ్చాం. దేవా, నీ కొరకు అది చేస్తాను, ఇది చేస్తాను, మైక్ కొంటాను, దేవా నీ కోసం ఏదైనా చేస్తాను, ఆలయానికి సక్రంగా వస్తాను, ఆలయానికి అందరికంటే ముందుంటాను, ఆలయంలో నేను తొడవడానికి వస్తాను. ఎందుకు? దేవుణ్ణి మెప్పించడానికి. అవన్నీ కూడా దేవుణ్ణి మెప్పించడానికి ఆయనకి చాలా వాగ్దానాలు ఇస్తాం. వాగ్దానాలు కొత్తలో బాగానే ఉంటాయి, ఆ తర్వాత తప్పిపోతామా లేదా? ఖచ్చితంగా తప్పిపోతాం. పెళ్ళైన కొత్తలో భార్య భర్తకు, భర్త భార్యకు చాలా చెబుతారు, వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలు కొద్దిసేపే, ఆ తర్వాత ఉండవు. కాలం గడిచే కొద్ది అవుతూ ఉంటాయి. మనం నిలబెట్టుకోలేము. ఏ వాగ్దానము కూడా మనము నిలబెట్టుకోలేము. పేతురు కూడా అలాగే చేశాడు. ఒక మాట చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. 26వ అధ్యాయం. అందుకు పేతురు మాట్లాడుతున్నాడు. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, యేసు ప్రభువా నీ విషయంలో అందరూ అభ్యంతరపడిన నేను ఎప్పుడు కూడా అభ్యంతరపడను ఆయనతో చెప్పాడు. యేసు ప్రభుతో చెప్పాడు, ప్రభువా వీళ్ళందరూ మాట తప్పుతారు కానీ నేను మాత్రం నీ పక్షంగా అస్సలు మాటలు తప్పను అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా?
ఈ రాత్రి కోడి కోయ మునిపే ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనని చెప్పుచున్నాను. ముమ్మారు చెబుతావు అంటే షాక్ అయ్యాడు ఒకసారి. ఏంటి ప్రభా, నేనా 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 అని 3 సార్లు అన్నాడు. నేను అలా చెప్తానా అని ఆవేశం వ్యక్తపరిచాడు. కానీ చివరికి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ముమ్మారుగా యేసు ప్రభు నాకెవరో తెలియదు అని ముమ్మారు అబద్ధాలు ఆడాడు. ఎవరు? పేతురే, యేసు ప్రభువుతో తిరిగిన వాడే. కానీ అలాంటి మనము మాట తప్పకుండా ఉంటామా? ఖచ్చితంగా మాట తప్పిపోతాము. ఖచ్చితంగా. ఈ రాత్రి మిమ్మల్ని బలపరచడానికి కోసం కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రేమల్లో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. బైబిల్ చెబుతుంది చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. ఇందాక చెప్పిన వాటిని గురించి కాదు. తాయిలలు ఇస్తే ప్రేమించి, ఏదైనా మంచి భోజనం పెడితే ప్రేమించి, అలాంటి ప్రేమల గురించి కాదు నేను చెప్పాలనుకున్నది. ప్రేమలు ఏ రకంగా ఉంటాయో వివరించడానికి కోసం నేను మీ ముందు నిలుచున్నాను. ప్రేమల్లో ఎరోస్ అనేటువంటి ప్రేమ ఒకటి. ఎరోస్ చెప్పండి అందరూ కూడా. ఎరోస్ అనేటువంటి ప్రేమ, అది లైంగిక ప్రేమగా అభివర్ణించారు గ్రంథకర్తలు. అది లైంగికమైనటువంటి ప్రేమ అంటే స్త్రీ పురుషులు కలిస్తే వచ్చేది ఆ ప్రేమ అన్నమాట. స్త్రీ పురుషులు కలయిక వల్ల కలిగే ప్రేమ లైంగికపరమైనటువంటి ప్రేమ, ఉద్వేగభరితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏమన్నాము దానికి? ఎరోస్ అనేటువంటి ప్రేమ. అది లైంగిక పరంగా పుట్టేది, స్త్రీ పురుషులు కలిస్తే పుట్టేది ఆ ప్రేమ ఎరోస్. ఇంకొక ప్రేమ ఏమన్నాను? దానికి ఇంకొక పేరు ఉద్వేగభరితమైనటువంటి ప్రేమ. అది ఎరోస్ అంటే ఉద్వేగభరితమైనటువంటి ప్రేమ, టెంప్ట్ అయిపోయి పుట్టేటువంటి ప్రేమ. అది ఎరోస్ అనేటువంటి ప్రేమ. దానికి ఒక మాట చెబుతాను. మొదటి యాహాను పత్రికలోంచి చూడండి. మొదటి యాహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అది లైంగిక పరంగా పుట్టే ప్రేమ కాదు, ఉద్వేగభరితంగా వచ్చే ప్రేమ కాదు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 16వ వచనం చదువుతారా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. వారిద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు పెనవేసుకొని ఉన్నారు అని ఈ వచనం చెబుతుంది. ప్రేమయందు నిలిచి ఉన్నాడు, దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. హల్లెలూయా. అగాపే ప్రేమ అనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ వచనాల్లో ఏం చెప్పబడిందంటే దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇంకా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. ఇప్పుడు ఈ ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ
అగాపే ప్రేమ దేనితోనూ కొలవలేనిది. ఆ ప్రేమ దేనితోనూ కొలవలేము. ఆ ప్రేమ ఎలాగుంటుందంటే ఎలా చెప్పగలమో తెలియదు. కండిషన్స్ పెట్టకుండా ప్రేమించేటువంటి ప్రేమ, హద్దులేని ప్రేమ. ఆ ప్రేమకు అవధులు ఉండవు. అన్చేంజబుల్. ఆ ప్రేమ గొప్ప ప్రేమ. అది అగాపే ప్రేమ. దేవుని యందే చూస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ గలవాడు. కురుపిని కూడా ప్రేమించేటువంటి ప్రేమ అది. విరోధస్తును కూడా ప్రేమించే ప్రేమ అది. శత్రువును సహితం ప్రేమించే ప్రేమ అది. అగాపే ప్రేమ అది. శత్రువుని ప్రేమిస్తున్నారా మీరు? చెప్పండి, శత్రువుని ప్రేమిస్తున్నారా? రాంబాబు గారు, శత్రువుని ప్రేమిస్తున్నారా? శత్రువును ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. మొట్టమొదట దేనికోసం చూసామంటే ఎరోస్ అనేటువంటి ప్రేమ గురించి చూసాం. అది లైంగిక ప్రేమ, భావోద్వేగములతో ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రేమ. అది భావోద్వేగాలతో ఉండే ప్రేమ. అది ఎరోస్ అనబడే ప్రేమ. ఇంకొకటి ఏంటంటే అగాపే ప్రేమ అంటే క్రీస్తు స్వరూప్యములో మనం చూడబోయేటువంటి ప్రేమ, యేసు ప్రేమ. అది చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. యేసులోనే ఉన్నది ఆ ప్రేమ. రాళ్లతో కొడుతుంటే, దేవా ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అగాపే ప్రేమ అది. ఆ ప్రేమను ఎలా కొలుస్తాం? శరీరం చీల్చబడుతుంది, కొరడాలు జులిపిస్తున్నారు, యేసు ప్రభు వారు కొట్టబడుతున్నారు, తన్నబడుతున్నారు, ఏడ్చబడుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అది అగాపే ప్రేమ. అట్టి ప్రేమకు అవధులు లేవు. అట్టి ప్రేమకు కొలతలు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ప్రేమ ఉంది, దాన్ని ఫిలియో అంటారు. ఫిలియో అనేటువంటి ప్రేమ అది స్నేహభావం వల్ల పుట్టే ప్రేమ. స్నేహితులకు ఆ ప్రేమ ఉంటుంది. ఫ్రెండ్షిప్లో ఆ ప్రేమలు ఉంటాయి. ఫ్రెండ్షిప్ కలిగినటువంటి వారు, వాళ్ళ మధ్య పుట్టే ప్రేమ ఏం ప్రేమ? అది ఫిలియో అనేటువంటి ప్రేమ. ఫిలియో అనేటువంటి ప్రేమకు స్నేహం కలిగి ఉండాలి. నువ్వు స్నేహం కలిగినంతసేపు ఆ ప్రేమ ఉంటుంది. స్నేహం విడిపోయిందనుకో, ప్రేమ చెడిపోతుంది. ఎప్పుడు ఉండే ప్రేమ కాదు. కానీ అగాపే ప్రేమ అలాంటిది కాదు. అగాపే ప్రేమ అంటే ఏమి చేసినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమన్నా భరించే ప్రేమ, దేనికైనా ఒప్పుకునే ప్రేమ, భరించే ప్రేమ, యేసు ప్రేమ. అదే అగాపే ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమ డిఫరెంట్. స్నేహితులు కలిసి ఉన్నప్పుడు పుట్టే ప్రేమ ఫిలియో ప్రేమ. అది అగాపే ప్రేమతో పోల్చదగినది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయం యోహాను సువార్తలో 21వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో వారు భోజనం చేసిన తరువాత వారు
భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవే ఎరుగుదువని నువ్వు ఎరుగుదు కదా ఆయనతో చెప్పాను. నీకు తెలుసు కదా అన్నాడు. మళ్ళీ ఒకసారి యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపు అని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడిగాడు. అతడు అవును ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను అని ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. ఆయనను అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడ్డాడు. అది ఫిలియో ప్రేమ. విసిగిస్తే కోపం వచ్చేస్తుంది కదండి. ఒకసారి సమాధానం చెప్పాడు, రెండవసారి సమాధానం చెప్పాడు, మూడవసారి కేకలేసాడు కదండి. ఏమన్నాడు? మూడవసారి వ్యసన పడ్డాడట. బాధ కలిగింది. అప్పుడు దాకా ప్రేమిస్తున్నాను ప్రభువా, నువ్వు ఎరుగుదు ప్రభువా అన్నవాడు మూడవసారి కూడా అడగగానే చిర్రెత్తిపోయింది ఆయనకి. చాలా వేదన వ్యక్తం చేశాడు, చాలా ఆవేశపడ్డాడు. 3 సార్లు అడిగినందుకే అంతగా వ్యసన పడతావెందుకు? దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏం ఫిలియో ప్రేమ అంటే కచ్చించి అడిగితే కోపం వస్తుంది. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి అడిగితే కేకలేస్తాం. అందరికీ ఉన్నది. అది ఏం ప్రేమ? ఫిలియో ప్రేమ. ఇప్పుడు మనకేం ఉండాలి? ఫిలియో ప్రేమ ఉండాలా? ఎరోస్ ప్రేమ ఉండాలా? ఎరోస్ ప్రేమ సందర్భం వచ్చినప్పుడే, ప్రేమ పుట్టినప్పుడే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం ఉన్నప్పుడే ఆ ప్రేమ ఉంటుంది, తర్వాత ఉండదు. కానీ అగాపే ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అది ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. 4వ ప్రేమ ఉంది. అది స్టోర్జ్ అనేటువంటి ప్రేమ. ఏం ప్రేమ అది? స్టోర్జ్ అనేటువంటి ప్రేమ. అది రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో. అది అనురాగ ప్రేమ. ఏం ప్రేమ అది? దానికి స్టోర్జ్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. స్టోర్జ్ అనేటువంటి ప్రేమ అది. ఆ ప్రేమ అనురాగం ఎప్పుడుంటుంది? నిన్ను ప్రేమిస్తే అనురాగం ఉంటుంది. ఆ ప్రేమ పటాపంచులైతే అనురాగం లేదు, ఏమీ లేదు. కనుక అనురాగం ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రేమ స్టోర్జ్ ప్రేమ. పెళ్ళైన కొత్తలో భార్యలు భర్తల్ని చాలా ప్రేమిస్తారు. పెళ్ళైన కొత్తలోనే. ఆ తర్వాత
ఒక్కొక్కటి రివీల్ జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించగలగాలి. ఆ ప్రేమ ఎప్పటిదాకా ఉంటుంది, కానీ అగాపే ప్రేమట ఎప్పుడు ఉంటుందట. అది యేసుక్రీస్తు ద్వారానే లభిస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే అగాపే ప్రేమ దక్కుతుంది. ఆకుమర్తి గారు ఒక పాట రాశారండి. ఏం పాట జ్ఞాపకం లేదు. ఊహాతీతం నీ ప్రేమ, బదులే కోరదు నీ ప్రేమ, బలి కోరదు యేసు నీ ప్రేమ. ఆ పాటలో చరణంలో ఉంటుంది. అగాపే ప్రేమ గురించి కూడా అందులో రాశారు. ఆ ప్రేమ గురించి అద్వితీయ అగాపే ప్రేమ అని ఆ పదం అందులో రాసి ఉంటుంది. ఒకసారి ఆ పాట పాడాలని నేను అనుకుంటున్నాను. ఊహాతీతం నీ ప్రేమ వర్ణించుటకు నా తరమా, బదులే కోరని నీ ప్రేమ, బలి కోరదు యేసు నీ ప్రేమ. ఊహాతీతం నీ ప్రేమ, బలి కోరదు నా తరమా, బదులే కోరని నీ ప్రేమ, బలి కోరదు యేసు నీ ప్రేమ. బదులే కోరని నీ ప్రేమ, బలి కోరదు యేసు నీ ప్రేమ. ఆవుకు గడ్డిని వేసి తిరిగి పాలు కోరుకుంటాము, చేనుకు ఎరువులు వేసి తిరిగి పంటను ఆశిస్తాము. ఆశపడే ప్రేమ ఇది. ఆవుకు గడ్డిని వేసి తిరిగి పాలు కోరుకుంటాము, చేనుకు ఎరువులు వేసి తిరిగి పాలను ఆశిస్తాము. ఏమి కోరుకొని నీ ప్రాణం ధారపోసావు, ఏమి కోరుకొని నీ ప్రాణం ధారపోసావు. ప్రాణం పెట్టాల్సినంతగా నన్నెందుకు ప్రేమించావు, నీ ప్రాణం పెట్టాల్సినంతగా నన్నెందుకు ప్రేమించావు. ఇది నా మతి పరిమితికి అమితము, ఇది నీ మతి పరిణితి అనంతము. ఊహాతీతం నీ ప్రేమ వర్ణించుటకు నా తరమా, బదులే కోరని నీ ప్రేమ, బలి కోరదు యేసు నీ ప్రేమ. బదులే కోరని నీ ప్రేమ, బలి కోరదు యేసు నీ ప్రేమ. ఆ పాటలో ఎంత అర్థం ఉందో గ్రహించారా? ఆవుకు గడ్డిని వేసి పాలు కోరుకుంటామట. పాలు ఒప్పితే గడ్డి లేదు, ఏమీ లేదు. రాంబాబు గారు, ఎందుకు గడ్డేస్తావు నువ్వు? పాలు ఇస్తుందనే. అగాపే ప్రేమలో అది లేదు. అగాపే ప్రేమ గొప్ప ప్రేమ. ఏదో నువ్వు చేస్తావని ఆశించే ప్రేమ కాదు, బలి అర్పించిన ప్రేమ అది. ఆ ప్రేమను ఏమని వర్ణించను, ఆ ప్రేమను ఏ రీతిగా కొనియాడను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము
మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని మళ్ళీ ప్రేమించు చదవండి అమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరినొకరు ప్రేమించుడి. మిమ్మల్ని నేను ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ఒకరిని ఒకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు ప్రేమించుడి. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు శత్రువులైనా మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. అగాపే ప్రేమ కోరుకున్నటువంటి నీవు నీ శత్రువును సైతం ప్రేమించాలి. 100 సార్లు చెప్పాము ఈ మాట. అగాపే ప్రేమ నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు అంటున్నాను నేను. ఒకవేళ ఆ ఇంటికి నేను వెళ్ళనండి, ఎందుకు వెళ్ళవు? నువ్వు ఆమెను క్షమించలేదా? ప్రేమించకపో, క్షమించావా? క్షమిస్తే తప్పకుండా వెళ్తావు. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీ శత్రువును సైతం ప్రేమించగలిగే మనస్సు నీకుండాలి. అది యేసు ప్రభు మనస్సు. యేసు ప్రభు మనస్సు ఏంటంటే, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించగలగాలి. చాలామందికి ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు. అగాపే ప్రేమ దాని పేరు. మనం ఎన్ని ప్రేమలు చూసాం? 4 ప్రేమలు చూసాం. ఎరోస్ అనేటువంటి ప్రేమ, అగాపే అనేటువంటి ప్రేమ, ఫిలియో అనేటువంటి ప్రేమ, స్టోర్జ్ అనేటువంటి ప్రేమ. 4 ప్రేమల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈలోపు నీకు ఇంతగా మనం ధ్యానించినప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఏ ప్రేమ మంచిది? అగాపే ప్రేమ మంచిది. కానీ అగాపే ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? అగాపే ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమ నీకుండాలి. అగాపే ప్రేమ నీకుండాలి. ఆ ప్రేమనే యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమ. ఆయన ఈ మాటలు అంటున్నాడు. ఇదే మనకి తార్కాణం. ఇది 13:34 యోహాను సువార్త. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకడు ప్రేమించండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడై ఉండి, ప్రేమ కలిగి ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుందట. నీలో అగాపే ప్రేమ ఉంటే అందరికీ తెలియపరచబడతావు నువ్వు. ఆమెలో ఏ కల్మషము లేదు. ఆమె కల్మషము లేని ప్రేమ చూపిస్తుంది. ఆమెలో ఏ కల్మషము లేదు. కల్మషము లేని ప్రేమ ఆమె కనబరుస్తుంది అని ఎదుటి వాళ్ళని మనం తిట్టగలుగుతాం. ఏమ్మా, ఆమెలో కల్మషం లేదు, నీలో ఎందుకు కల్మషం ఉంది అని ప్రశ్నించగలుగుతాం మనం. చూడండి, అగాపే ప్రేమలో ఆ గొప్పతనం ఉంది. చూడండి మరొక వచనం. ఎందుకంటే హేతువు లేకుండానే నిన్ను ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. ఏ కారణము లేదు. నిన్ను ప్రేమించడానికి ఏదైనా కారణం ఉందా? నిన్ను ప్రేమించడానికి, యేసయ్య నిన్ను ప్రేమించడానికి వేరొక కారణం ఉందా? నువ్వు ఆకాశము నుంచి పుట్టొచ్చావా? కాదు. కానీ ఆయన ప్రేమ అలాంటిది. ఎవరినైనా ప్రేమించే ప్రేమ అది. అగాపే ప్రేమ అది. అగాపే ప్రేమలో నువ్వు నేను ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు.
మొదటి కొరింథీలు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ చరణం. ప్రేమ దీర్ఘకాలము సహించును. అమ్మ, ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం, దీర్ఘకాలం అంటే ఎంత? దీర్ఘకాలం ఎన్ని సంవత్సరాలు అమ్మా? దీర్ఘకాలం అంటే ఎల్లప్పుడు, ఫర్ ఎవర్. దీర్ఘకాలం అంటే ఎప్పుడు కూడా. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనము విచారించుకొనదు. హేతువు లేకుండా ప్రేమించేటువంటి ప్రేమ అది. త్వరగా కోపపడదు, అపకారము మనసులో. చూడండి, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నారా లేదా? అక్కడ ఆ క్వాలిటీస్లో ఈ కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 13:4 వచనంలో ఆ మాట రాయబడి ఉంది. మరొకసారి చదువుతారా? ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది అట, మత్సరపడదట, దమ్మముగా ప్రవర్తించదట, ఉప్పొంగదు. ఊరికినే ఉప్పొంగిపోతారు చాలామంది, పొంగిపోతారు. అమర్యాదగా నడుచుకొనదు. చదవండి. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. మీ కోపం త్వరగా వస్తుందా? చెప్పండి. గంగారత్నం త్వరగా కోపపడతాడమ్మా? ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది? నాగేంద్ర, త్వరగా కోపపడదు. నాగేంద్ర గారు, మా అమ్మాయి త్వరగా కోపపడుతుందా మీ మీద? త్వరగా కోపపడదు. అగాపే ప్రేమ. అగాపే ప్రేమలో త్వరగా కోపపడరట. అపకారమును మనస్సులో ఉంచుకొనరు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తారు. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ తట్టుకుంటారు, అన్నిటినీ తట్టుకుంటారు. ఇంకా అన్నిటినీ నమ్ముతారట, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ఓర్చుతారు. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములగును. చాలమ్మా. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఏ ప్రేమ అది? దానిలో మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఉంచారు. ఆ లిస్టు నువ్వు బైబిల్లో టిక్ పెట్టుకొని అప్పుడప్పుడు చదువుతూ ఉండు. నీ భర్త కోప్పడ్డాడనుకో, నీ భర్త కేకలేసాడనుకో, ఆ వచనం తీసి చదువు. భార్యలారా మీరు కూడా మీ భర్తలు కోప్పడ్డరా? ఆ వచనం తీసి గట్టిగా చదవండి, మీ భర్తలు వినేటట్లుగా. మీ భర్తలు వినేటట్లుగా మీరు చదవాలి. మీ భర్తకు రికార్డ్ చేసి అప్పగించండి. నువ్వు చదివి రికార్డ్ చేసి మీ భర్తకి వాట్సాప్ చేయండి. భర్తలు వింటారు. మధులిక, ఏం ఆలోచిస్తున్నావు? ఎలా వాట్సాప్ పెట్టాలని ఆలోచిస్తున్నావా అమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా తెలివైన వాళ్ళు. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగాపే ప్రేమ చాలా మంచి ప్రేమ కదండి. ఎంత గొప్ప ప్రేమ అది! కల్వరి ప్రేమ. అన్నిటినీ తాళుకుంటుందట, అన్నిటినీ సహిస్తుందట.
విరోధులను సహితం ప్రేమిస్తుందట. యేసు ప్రభు ఏ ప్రేమ అయితే చూపించాడో ఆ ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. అందులోనే ఒక విషయం చెబుతున్నాను మీకు, భార్యాభర్తల మధ్య ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కాదు నేను చెప్పే ప్రేమ. అగాపే ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య అది వేరే ప్రేమ. అలాగే సామాజిక ప్రేమ కూడా కాదు, సామాజిక ప్రేమ కూడా దీనితో పోల్చలేము. లైంగిక ప్రేమ అసలే కాదు. భార్యాభర్తల వల్ల కలిగే ప్రేమ అది లైంగిక ప్రేమ, అది అసలైన ప్రేమకు నిర్వచనం కాదు. అది ఉద్దేశపూర్వకంగా కలిగేటువంటి సడన్ ప్రేమ కదండి, అప్పటికప్పుడే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మొదటి యోహాను పత్రికలోంచి 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఏ తీరుతో మనం ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అని మనం ఆలోచిస్తే, ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడట, మన కోసం పంపించేశాడు, మన కోసం అర్పించాడు. చదువుతారా ఇంకా కిందకి? మనము దేవుని ప్రేమించితమని కాదు, మనము దేవుని ప్రేమించితిమి అను కాదు, తానే మనలను ప్రేమించి ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మన పాపములు వెళ్ళగొట్టడానికి తన ప్రియ కుమారుని పంపించి ప్రాయశ్చిత్తంగా ఆయనగా తనకు తానుగా అర్పించడానికి కోసం యేసు ప్రభువును ఆ తండ్రి మన కోసం పంపించాడు. యేసు ప్రభు, దీనిలో ప్రేమ ఉన్నది. ప్రేమ లేకుంటే మనం లేము. ప్రేమ లేకుంటే మన జీవితం ఈ విధంగా ఉండేది కాదు. ఆ ప్రేమ లేకుంటే నువ్వు నేను ఇలాగా బ్రతికిచ్చే వాళ్ళమే కాదు. ఆ ప్రేమ అగాపే ప్రేమ. 10వ వచనమే, మనము దేవుని ప్రేమించితిమి కానీ కాదు, తానే మనలను ప్రేమించి మనలను ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమించబద్దులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగుతుంది. అగాపే ప్రేమ మీలో ఉంటే ఆయన ప్రేమ సంపూర్ణమవుతుంది. చివరిగా ఒక మాట చెబుతున్నాను, ఇది కల్వరి ప్రేమ. యేసు ప్రభు చూపించినట్టు ప్రేమ కల్వరి ప్రేమ. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అన్న ప్రేమ కల్వరి ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమది, యేసు ప్రేమది. అంత మాత్రమే కాదు, ఇది నిత్య ప్రేమ, ఎల్లప్పుడూ ఉండే ప్రేమ, శాశ్వత కాలం ఉండు ప్రేమ. ఇది సత్య ప్రేమ. ఏ బదులు
కోరుకొనని ప్రేమ. ఏది కోరుకున్నది ఈ ప్రేమ, ఏది ఆశించదు ఈ ప్రేమ. మన కోసం దిగి వచ్చినటువంటి ఆ ప్రేమ యేసు ప్రేమ. మన కోసం దిగి వచ్చిన కల్వరి ప్రేమ యేసు ప్రేమ. బలిగా తనను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ, బలిగా తనను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ యేసు ప్రేమ. అదే అగాపే ప్రేమ, అదే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ గురించి ఇంతలా మనకి ఆ దేవాది దేవుడు బోధించాడు. ఆ బోధలో నువ్వు నిలిచి ఉంటే నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు. ఆయనను మనల్ని ప్రేమించినట్లే నువ్వు ఒకరిని ఒకరు ప్రేమించబద్దులై ఉన్నారు. ఆ ప్రేమ ఒకరిని ఒకరు ప్రేమించకుండా ఉంటే ఆ ప్రేమకు అర్థం లేదు. నువ్వు ఎరోస్ ప్రేమను కలిగి ఉన్నావా? టోర్జ్ ప్రేమను కలిగి ఉన్నావా? ఫిలియో ప్రేమను కలిగి ఉన్నావా? వీటన్నిటికీ మించింది అగాపే ప్రేమ. అగాపే ప్రేమను కలిగి ఉంటావా? ఈ మధ్యాహ్నం నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏ ప్రేమ నీలో ఉన్నది? ఏ ప్రేమ నీలో ఉన్నది? నిన్ను నువ్వు అర్పించుకో, దేవునికి సమర్పించుకో. ఎలా సమర్పించుకుంటావంటే, నా శత్రువుని సహితం నేను ప్రేమించగలుగుతాను. ఆ తీర్మానంతో ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.